బిగ్ బాస్ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళలో ఎక్కువగా విన్నర్ అయ్యే క్వాలిటీ నిఖిల్ కుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. చాలా సార్లు హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని, అలాగే నిఖిల్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారంటూ చాలా మంది హౌస్ లో కామెంట్ చేశారు. ఇక విష్ణుప్రియ కూడా నిఖిల్ తో గొడవ పడింది. ఇంతకీ విష్ణుప్రియ నిఖిల్ తో ఎందుకు గొడవ పడిందంటే, తన టీంలోకి విష్ణుప్రియని తీసుకోలేదని, నువ్వు కావాలని ఇదంతా చేశావు, నువ్వు నా మీద జోక్స్ వేస్తావు, అలాగే బయట మనం చాలా షోస్ చేసాము, కానీ నువ్వు నన్ను తీసుకోపోవడం నాకు చాలా బాధగా ఉంది అంటూ విష్ణుప్రియ నిఖిల్ పై చాలా మాటలంది. అయితే నిఖిల్ పాపం వెళ్ళి అక్కడి నుండి తను ఓదార్చే ప్రయత్నం చేసినా తన అస్సలు కన్విన్స్ అవ్వలేదు. అయితే దీంతో పాపం నిఖిల్ ఏడ్చుకుంటా వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని, ఎందుకు బిగ్ బాస్ మీరు నాకు ఇలాంటి టాస్క్లు ఇస్తారు, నన్ను ఇండివిజువల్గా ఆడమనండి, నేను ఖచ్చితంగా ఆడి గెలుస్తాను, ఇలా గ్రూప్స్ వల్ల ఆడుతుంటే నన్ను అందరూ కూడా కావాలని టార్గెట్ చేస్తున్నాను, నేను ఇక్కడికి హౌస్లోకి వచ్చింది కేవలం నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి తప్ప మిగిలిన వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి కాదంటూ తనలో తాను బాధపడుతూ ఏడుస్తున్నారు. అయితే ఈలోగా సోనియా అక్కడికి వచ్చి, నిఖిల్ ఎవరో ఏదో అనుకుంటారు, నువ్వు దాన్ని ఎందుకు అంతలా తీసుకుంటున్నావంటే విష్ణుప్రియ చాలా మాటలంది, చాలా బాధేసిందంటూ నిఖిల్ చిన్న పిల్లల్లా ఏడుస్తున్నాడు. నిజంగా ఈ ఎపిసోడ్ గనక టెలికాస్ట్ అవుతే నిఖిల్కి మంచి ఎపిసోడ్ పడుతుందనే చెప్పాలి. ఒక్క గ్రూప్లోకి తీసుకోకపోతే ఇన్ని మాటలు అనాలా? మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.